కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తిలక్ నగర్, సంజీవ్ నగర్లతో పాటు పలు కాలనీల్లో డీఎస్పీ భార్గవి, సిఐ శ్రీనివాస్ తదితర పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు. అలాగే నెంబర్ ప్లేట్లు, సరైన సర్టిఫికెట్లు లేని 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాలు అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలని అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్తే. మా సబ్ డివిజన్లో రెగ్యులర్ వర్క్లో భాగంగా ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎక్కడైతే మన ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉన్నాయో, రౌడీ షీటర్స్ అది ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు అదే సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రామినెంట్ రౌడీ షీటర్స్ కానీ వాళ్ళందరినీ చెక్ చేయగా కొంతమంది ప్రెసెంట్లో ఉన్నారు, కొంతమంది వర్క్ కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఇంకా ఇక్కడి నుంచి ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము. ఏవి బైక్స్ పేపర్స్ అవి లేనివి, లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఒక 15 బైక్స్ మనం తీసుకొచ్చాము. వాటికి పేపర్స్ అవి